నిజంగా పోలీసుల్ని రాజకీయ నాయకుల్ని గనక మేనేజ్ చేయగలిగేలాంటి పరిస్థితి గనక ఆ గవర్నమెంట్ కల్పిస్తే ఎలాంటి పెద్ద వ్యాపారం అయినా సరే ఈరోజు అడ్రస్ లేకుండా పోవడం, మానసికంగా క్షోభకు గురవడం, నిజంగా కొంతమంది ఇష్యూస్ చూస్తుంటే అండి ఎందుకు ఇంత పెద్ద వ్యాపారి ఎందుకు చనిపోయాడా అనుకుంటా. మనకి ఎక్కడ ఎందుకు కర్ణాటకలో ఒక మాజీ ముఖ్యమంత్రి అల్లుడుగా ఉన్న ఆయన ఈరోజు మనకి ఏంటండి కాఫీ షాప్స్ లైక్ కాఫీ డేస్ కాఫీ అంత పెద్ద వ్యవస్థ భారతదేశం కాదు, అనేక దేశాల్లో ఇంత పెద్ద వ్యవస్థ నిర్మించుకున్న ఆయన ఎందుకు చనిపోయారో ఎవరికీ తెలియదు. నిజంగా వ్యాపారులని టార్గెట్ చేసి నిజంగా వాళ్ళు చనిపోవడానికి వరకు కారణంగా చేయొచ్చు అంటే జస్ట్ పరువు తీసేయడం ఒకటే. జస్ట్ పరువు ఆ పరువు తీయడానికి శ్రీధర్ రావు గారి మీద ఎన్ని ప్రయోగాలు జరిగినాయి, అన్ని ప్రయోగాలు జరిగినట్టున్నాయి. ఈ సందర్భంగా ఒక విషయం మీ ముందుకు తీసుకొస్తారంటే అంటే కొంతమంది దగ్గర నుంచి సమాచారం ప్రకారం అక్కడ ఎవరైతే ఆ శ్రీధర్ గారు ల్యాండ్ లో ఉండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అంతా క్లియర్ అయిన తర్వాత కేసులు పెట్టించారో మీరు కేసులు పెట్టండి, ఆయన మానసికంగా ఇక్కడ లేకుండా చేద్దాం, ఆయన సూసైడ్ చేసుకుంటాడు, రేపు పొద్దున మొత్తం మనం కబ్జా పెడదాం అన్న యాంగిల్లోనే ఇన్ని కేసులు పడ్డాయని చెప్పి అన్నది కొంతమంది అంటే నిజాన్ని పోలీసులు చేర్చాల్సిన విషయం. అంటే ఆయన ఏ రకంగా మానసికంగా వేధించాలి, ఏ రకంగా మానసికంగా ఆయన మీద ఎఫ్ఐఆర్లు చేసి మీడియాలో పబ్లిసిటీ చేసి ఇబ్బంది పాలు చేయాలని చెప్పన్న క్రమంలో జరిగిన ఎఫ్ఐఆర్లు అని చెప్పేసి అన్న విషయం మీద కొంతమంది నిజాయితీ పౌరులు చెప్పిన సమాచారం అండి. ఏదైనా సరే శ్రీధర్ రావు గారి న్యాయం నమ్ముకున్నారు, ఖచ్చితంగా చట్ట పరిధిలోనే. నిజంగా ఆయన ల్యాండ్ విషయంలో తందే కాబట్టి తను పోయి హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు తన ల్యాండ్ లో, కానీ చట్టం అంటూ ఒకటి ఉంది, చట్ట పరిధిలో ఏదైనా చేయాలని చెప్పేసి అని న్యాయం నమ్ముకుని శ్రీధర్ రావు గారు ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లో 10 రోజులు వెయిట్ చేశారు. అలాగనే చట్టపరంగా ముందుకు పోతా ఉన్నారు. న్యాయం గెలుస్తుంది, కానీ అన్యాయంగా అనవసరంగా కామెంట్లు చేసి ఒక పార్టీకి లింక్ పెట్టి, ఇదే కాకుండా సామాజిక వర్గాలు అక్కడ సామాజిక వర్గం ఎందుకు వస్తాయండి ఈ కేసులో? సామాజిక పని ఏంది? ఇద్దరు బిజినెస్ మెన్లు ఆయన చీటింగ్ చేశారని చెప్పేసి అని ఫిర్యాదు వచ్చింది, పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. దాని మీద నిరూపించుకోండి. నిజంగా మీరు కనుక నిజాయితీ పనులు అయితే యూ కెన్ ప్రూవ్ ఇట్. నిరూపించుకొని నేను ఇది, నా దగ్గర డాక్యుమెంట్స్ ఇవి, నా మీద ఆరోపణలు ఇది, నేను కరెక్ట్ కూడా చెప్పుకోండి. నీకు ఆ ఫ్రీడమ్ ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది మన గవర్నమెంట్, మరి దాన్ని ఉపయోగించుకోండి. కానీ బెదిరించే ధోరణిలో ఇప్పటికి కూడా ఇంకెవరిని వదిలిపెట్టేది లేదు. రేపు వచ్చే గవర్నమెంట్ కూడా మాదే, ఈ సామాజిక వర్గానికి సపోర్ట్ గా ఉంటాఅని చెప్పి నా మీద దాడి చేస్తున్నారు. ఇవన్నీ కాదు కదా కావాల్సింది. నిజంగా నిజాయితీ ఉంటే, నిజంగా న్యాయం ప్రకారం ఉంటే, నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, నువ్వు చేసిన నిజాయితీ, దాన్ని ప్రూవ్ చేసుకుని పని చేయొచ్చు కదా. ఇలా బెదిరించిన ధోరణి ఎందుకు చేస్తా అని చెప్పండి ఇక్కడ శ్రీధర్ గారు చేసిన క్వశ్చన్ అండి.